ప్రజలారా, నా కూతురు వివాహం చేయుటకు నిశ్చయించుకున్నాము. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ రాజైనా ఎవరైనా నాది ఒక షరత్. మా ఊరు చెరువులో ఒక్క రాత్రంతా నిలబడిన వారికి నా కూతురిని వసదానిచ్చి నా అర్ధ రాజ్యం రాసిస్తానని మాటిస్తున్నా. భటులారా, మహారాజా, ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ చేరవేయండి. చిత్తం దేట్పుట్ మహారాజా. స్వామి ఇట్రా ఇట్రా. ఏంది స్వామి, యువరాన్ని నేను బయటికి తీసుకొని వచ్చినాను. చాలా రోజుల తర్వాత మహారాజు యాకి పిలుచుకొని బయట. ఎదవల్లారా, మన ఊరి చెరువులోన ఒక రాత్రంతా నీళ్ళలో నిలబడిన వారికి మా రాజుగారు తన కుమార్తెను తన అర్ధరాజ్యాన్ని ఇచ్చి వివాహం చేస్తామని చెప్పారా? ఊరాని అంత అందంగా ఉంది. దేట్పూడి మహారాజు కూతుర్లే సొల్లు తుడుచుకోలే, సూళ్ళకి చచ్చిపోతున్నా. రాజ్యం అంతా దొరకదురా అట్లా అమ్మాయి. రే, ఇప్పుడే స్వయంవరం ప్రకటించినారు. ఏమని తెలుసా? ఎవడైతే మన ఊరు చెరువులో రాత్రంతా బట్టలు లేకుండా ఉంటాడో వానికి అర్ధరాజ్యాన్ని యువరాణిని ఇస్తారంట్రా. ఒక్క అర్ధరాత్రి ఏంట్రా, ఒక నెలంతగా నిలబడొచ్చురా. రే, మన ఊరు చెరువురా, దాంట్లో పాములు కప్పులు తేలు అన్ని ఉన్నాయిరా, మండ్ర కప్పులు. ఏంటి ఉన్నా తట్టుకుంటారా? ఆ పెట్టుబడి మాత్రం విడిచిపెట్టండి. ఆ రాణి కోసం చెరువులో నిలబడతారా? ఒరే మళ్ళీగా పనికి మాలినోడు నువ్వే రాణిని సంపాదించాలని చూస్తే రాణితో పాటు వచ్చి అర్ధరాజ్యాన్ని నేనే మొదలు పెడతానా? నేను వస్తున్నా పాలేలే. నాకు దక్కకపోయినా పర్లేదు, నీకు మాత్రం అస్సలు దక్కదు. ఏంది రా తిక్కరాజు, ఈ నీళ్ళే నిలబడితే రాణిని రాజ్యాన్ని ఇచ్చేస్తారా? వాడు తిక్కరాజు అట్లున్నాడు. వీడోడు పొట్టోడు కొంచెం బానే ఉన్నాడే. చెప్పా ఏందిరా ఇది? ఏందిరా ఇది? ఏందిరా ఈ రాణి ఏంది, నీళ్ళేంది? రాణి ఏమో అందంగా ఉంది, నీళ్ళేమో మందంగా ఉన్నాయి. దాంట్లో ఏటేటో కొరుకుతున్నాయి. నీ రాణి వద్దు, నీ రాజ్యం వద్దు. రాజ్యంలో పని పిల్లని చేసుకుంటా కానీ నీ రాణి వద్దు. నమస్కారం. అయ్యో, పొట్టోడు ఒక్క గడియ కూడా ఉండలేకపోయాడు. ఇట్లా జిట్లన్నీ వస్తున్నాయి, పురుగులన్నీ. ఏంది అన్ని ఇట్లా ఊడితే ఇంకోటి పాము ఉన్నట్టుంది. ఒకటి ఒక రకం వస్తున్నాయి, జిట్లు పురుగులు పాములు అన్ని ఏంటంటే వస్తున్నాయి. అన్ని బల్లులు జిట్లు అన్ని ఏంటంటో కొరుకుతున్నారా నాయన. బతుకుంటే బారా మసాలా అమ్ముకోవచ్చురా నాను. ఇది వద్దే వద్దు, రాజ్యం వద్దు, రాని వద్దురా నాయన. ఈ బల్లులు గిల్లు నన్నే చేస్తారా? కాపాడండి నన్ను. ఓయమ్మ, ఫేస్ టు ఫేస్. రాత్రి 12 అయింది కదరా, ఈ దిక్కుమాలి రాజుగాడు ఇట్లా అవన్నీ పెట్టాడు ఎదురా. అయినా కూడా అసలు తగ్గలేదు. నాకు అర్ధ రాజ్యం కావాలా, రాణి కావాలా? భటులారా, ఎవరు మన కోటలోకి వచ్చుచుండిరి? ప్రభు, వాడే ప్రభు. మన వసుధా యువరాణి కోసం రాత్రంతా చెరువులో నిలబడి ఉన్నవాడు ప్రభు. వాడు ఏంది రాత్రంతా చెరువులో నిలబడింది ఎవడు అనుకున్నావా? నేనే. 2 నిమిషాలు పైన యువరాణిని అర్ధరాజ్యాన్ని మొత్తం తీసుకొని వస్తా, అప్పుడు చెప్తారే నీ సంగతి. పక్క తీరా ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. మహారాజుకి ప్రణామములు. ప్రణామములు. ఎవరు మీరు? ఎందుకు వచ్చితిరి? మహారాజా, ఆనాడు మీరు మన రాజ్యంలో ఒక చాటింపు చేసించినారు. మన ఊరి చెరువులో ఎవరైతే రాత్రంతా నిలబడతారో వారికి
మీ యువరాణి వసుధాదేవిని ఇచ్చి మరియు అర్ధరాజ్యముని ఇచ్చి పెళ్లి చేసేదామని మాట ఇచ్చి తిరిగి కదా. అవును. మరి మన ఊరి చెరువులో మేల పతంగాలంతా పారిపోతే నేనే మహారాజా రాత్రంతా నిలబడిన మొగోడిని. రాత్రంతా నువ్వు నీళ్ళలో ఉన్నట్ల ఖచ్చితత్వం ఏమిటి? చూడ రాజా, నాకు తెలుసు నువ్వు ఎట్లా ఏదో తిరకాసు పెడతావని. రాత్రంతా నేను చెరువులో ఉన్నప్పుడు కోట పైన నీ కూతురు లాంతర పట్టుకొని చూసింది కదా నన్ను రాత్రంతా. నీ కూతురుని అడుగు చెప్తుంది. నేనా కాదా చెరువులో ఉండేది, నీ కూతురుని అడుగు. నిజమే నా కుమారి వసుంధర? అవును తండ్రి గారు, ఎంతో మంది రాకుమారులు నన్ను తెచ్చుకోవాలని వచ్చి అందరూ వెనక్కి తిరిగి పారిపోయారు. కానీ ఆయన మాత్రం రాత్రి అంతా నీళ్ళలోనే ఉన్నారు నాన్నగారు. నేను స్వయంగా నా కళ్ళతోటి చూశాను. ఏ మూర్ఖుడా, నా కూతురు లాంతర్ పట్టుకొని కోట మీద నుండి చూస్తుంటే ఆ వెచ్చదనానికి నువ్వు నిలబడ్డావే గాని నువ్వు పట్టింపుగా నా కూతురు పెళ్లి చేసుకోవాలనే కాదు. చూడు రాజా, నువ్వు ఇట్లా దుర్మార్గపు మాటలు మాట్లాడొద్దు. రాత్రంతా నేను చెరువులో నిలబడి వచ్చాను నువ్వు చెప్పినట్టు. అన్నమాట ప్రకారం అర్ధ రాజ్యాన్ని నీ యువరాణిని ఇచ్చి నాకు పెళ్లి చెయ్యి. తండ్రి గారు ఒప్పుకోండి తండ్రి గారు. పిచ్చి తల్లి వద్దమ్మా, వాడు మహా దుర్మార్గుడమ్మా. వాడు నిన్ను మీద ప్రేమతో కదమ్మా మన రాజ్యాన్ని కొట్టేయాలని వాడు చూస్తున్నాడు తల్లి. ఎవరక్కడ? వీడిని కోట బయటికి విడిచిపడేయండి. చిత్తం మహారాజా. నాకన్నా అంత పొడుగున్నాడమ్మా. ఈ రాజ్యంలో వాడు వస్తుంటే నేను తల ఎత్తి చూడాలమ్మా. మన మర్యాద పోతుందమ్మా. వాడు మనకొద్దమ్మా, మా తగనైనాడు కాదు తల్లి, వద్దమ్మా. అంతకన్నా మంచి రాజును తెచ్చి నీకు వివాహం చేస్తాను తల్లి. భటులారా, మన ప్రజలందరినీ రచ్చబండకు ఏర్పాటు చేయండి. రేయ్ ఎదవా, ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఏందే ఎదబాకిది అని మాట్లాడుతున్నావు? కొంచెంలో రాజయ్య వారిని మీ రాజు నన్ను మోసం చేసినాడు. మర్యాద ఇచ్చి మాట్లాడు. రేయ్ ఏంద్ర మర్యాద ఇచ్చేది? రాజుగారు రచ్చబండకు రమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఆహా, గా బువ్వ పెట్టినా, బువ్వ కింద మంట పెట్టినా. ఈ బువ్వ ఉడికిన తర్వాత నేను బూ తినల్లా, అప్పుడు నేను రావాలా నీ రచ్చబండికి. అంతవరకు నేను రాను. సరే సరే రే, నీ గురించి మా రాజుగారితో చెప్తా, అప్పుడు నీకు వచ్చి చూసుకుంటాం. సరే చెప్పు. సరేలే, మీ రాజుగా చెప్పు. చెప్తా. ఆడ బూ ఉడికేంత వరకు నేను అది తినేంత వరకు నేను ఈ ఆటకి రానంటే రాను. మహారాజా, మీరు పెట్టిన రచ్చబండ కార్యక్రమానికి ఆ వీరగాడు రానంటున్నాడు మహారాజా. అటులనా? వానికి అంత అహంకారమా? నేనే వెళ్ళేదు ఇప్పుడు. భటులారా, వాడిని లేపండి. ఆజ్ఞ మహారాజా. ఏంది పడుకున్నావు నువ్వు? రచ్చబండికి ఇంత మందితో చెప్పి పంపిస్తే ఎందుకు రాలేదురా నువ్వు? అంత మదమా నీకు? చూడు రాజా, ఈడ బువ్వకు పెట్టినా, కింద మంట పెట్టినా. ఆ మంటకి బూ ఉడికితేనే నేను బూ తిని నీ రచ్చబండికి వస్తా. ఎట్లా ఉడుకుతుందిరా ఇది? 12 అడుగుల హైట్లో అది పెట్టినావు, కింద మంట పెట్టినావు. ఎట్లా ఉడుకుదానికి? ఆ కావు ఎట్లా వస్తుంది? ఎప్పుడు ఉడుకుతుంది? ఎప్పుడు తింటావురా నువ్వు? మహారాజా, మరి చెరువులో ఉండే నేను కొండపైన నీ కూతురు లాంతర పట్టుకుంటే దానికి ఎట్లా చలి వెచ్చ కాపుకుంటా? చూసావా మహారాజా, నువ్వు ఇలా తప్పుడు చెప్పి నన్ను మోసం చేసావు. అనుకో, ఇంటి చాలా తెలివైనరా నువ్వు. మరి ఏమనుకున్నా? మరి ఊరూరినే వస్తారనుకున్నావా? అగో రాజా, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకొని ఆ రాణిని అర్ధ రాజ్యాన్ని నా వశం చెయ్యి. అలాగే అటు భటులారా. మహారాజా, రాజుగారు చిన్న రాజుగారు అంటే మీరంతా ఉండండి. ఆజ్ఞ మహారాజా. ఆజ్ఞ మహారాజా. దేట్పుట్ మహారాజ్, చెప్పండి యువరాజు గారు. నువ్వు ఇప్పుడు నేను రాజైనా కదా. అవును. ఇంకా నువ్వు ఉండి పొడిచేదేముంది? అరే బట్టుడా మహారాజా, అదీరా
అగా ఇది తీసుకొని నువ్వు తీసుకొని ఇప్పటి నుంచి నువ్వే నాకు బట్టుడుగా చెయ్యి. అలాగైతే మన ప్రజలు బాధపడతారేమో యువరాజా. పుట్టుకోజులో ప్రజల్లే నువ్వు పెద్ద మేలుగా పరిపాలించినావని ఆ దిక్కుమాలినవన్నీ పెట్టే కదా రాజ్యం పోగొట్టుకున్నావు. బట్టుడుగా చేసినావు కదా, ఇంకా నీకు ప్రమోషన్ ఇస్తున్నా. నువ్వు సైన్యాధిపతి ఇప్పటి నుంచి. మహారాజా అరే నువ్వు ఏం పని చేస్తున్నావురా? బాడీ గార్డ్ గా చేస్తున్నాం మహారాజా. రాజే పోయిన తర్వాత నువ్వు బాడీ గాడికి ఎవరికి చెప్తావు? నీకు పొలం ఉందా? ఉంది మహారాజా. పై వ్యవసాయం చేసుకోపోరా? చిత్తం మహారాజా.